హలో గైస్, మరి మనకి మే 18వ తేదీన పెద్ద ట్రైలర్ అయితే రాబోతుంది. అందరికీ తెలిసిందే, ఇందులో కొత్తగా చెప్పాల్సిందేం లేదు. కానీ మనకు తెలిసిందే కదా మన టాలీవుడ్ గురించి. అప్పుడప్పుడు కూడా ట్రైలర్కి సంబంధించిన షార్ట్స్ బయట అయితే సర్క్యులేట్ అవుతాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి లీక్ అవుతాయో తెలియదు, బట్ అవైతే మనకు బయట సర్క్యులేట్ అవుతాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. సో ట్రైలర్కి సంబంధించిన కొన్ని షార్ట్స్ అయితే ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యాయి. సో మళ్ళీ కొంతమంది ఏఐ జనరేటర్ అంటున్నారు, కానీ మనకు తెలిసిపోద్ది అది ఏఐ లేకపోతే ఒరిజినలా అని చెప్పి. బట్ కొన్ని షార్ట్లు ఒరిజినల్గానే ఉన్నాయి గైస్. కొన్ని షార్ట్స్ అయితే పీక్ ఉందన్నమాట, పీక్స్. ఎందుకంటే అంటే లాస్ట్ షాట్ ఏదైతే మనకి ట్రైలర్లో పెట్టబోతున్నారో ఆల్మోస్ట్ 3 నిమిషాల వరకు ట్రైలర్ డ్యూరేషన్ ఉంటుంది, అది ముందే చెప్పేస్తున్నాను మీకు. ఆ లాస్ట్ షాట్ ఏదైతే వస్తుందో ఇంకా ఇండియా సేక్ అవడం పక్క అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ నన్ను బుచ్చిబాబు మన చరణ్ ఇద్దరు కూడా కార్లో ఒక ఇంటర్వ్యూ అయితే షూట్ చేసేసారు. మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారేంటో తెలియదు. సో చాలా ఫన్గా, చాలా మంచిగా ప్లెజెంట్గా వచ్చిందంట ఇంటర్వ్యూ కూడా. మన బుచ్చిబాబు కూడా అక్కడే చెప్పాడు, సో ఇట్లా ఇంటర్వ్యూ అయింది అది ఇది అని చెప్పి. ట్రైలర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేట్ అవ్వదు గైస్. ముంబైలో ఈవెంట్ మరి 18వ తేదీన సాయంత్రం అయితే మనకి ఈవెంట్ పెడతారు. ఆ సాయంత్రమే ఒక థియేటర్లో కూడా మనకు ప్లే చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే చరణ్ గారికి ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్ కట్స్ అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ కట్ అయితే మనకు పడబోతుంది. ఎందుకంటే ఒక క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ, స్టోరీలోకి తీసుకెళ్ళడం కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అదొకటి కానీ, సో నిజంగా అందరూ కూడా మెచ్చే విధంగానే డిజైన్ చేశాడు అనమాట బుచ్చిబాబు. ఎందుకంటే తనకు రాక ఒక స్టార్ హీరోతో అవకాశం వచ్చింది. ఎందుకంటే మీరు ఈ రోజుల్లో చూస్తున్నారు, స్టార్ హీరోస్ అందరూ కూడా బయట డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ చూడండి, తమిళ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, లోకేష్ కనకరాజు అని, అట్లీ అని. మన ప్రభాస్ కూడా కొంచెం బయట డైరెక్టర్కి వెళ్తున్నాడు. ఇప్పుడు చరణ్ అన్న మాత్రం మన తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు. ఈవెన్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. సో అట్లాగే తెలుగు డైరెక్టర్స్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు ఈ మధ్యన, పాన్ ఇండియా హీరోలు మరి ముఖ్యంగా. ఇప్పుడు అనిల్ రావిపూడి లాంటి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్కి ఒక హీరో దొరకట్లా. ఎవరు దొరక్క విక్టరీ వెంకటేష్తో అలాగే కళ్యాణ్ రామ్తో చేసుకోవాల్సి వస్తుంది. కొరటాల శివ పాపం ఏం కారం పట్టిందో బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. సో ఆ మాదిరిగా అసలు సెట్ అవ్వట్లేదు ఎవరికి కూడా. మరి పాన్ ఇండియా హీరో మళ్ళీ దొరుకుతాడో దొరకడో, నాకు ఇదే లాస్ట్ ఛాన్స్, సో నేను కరెక్ట్గా తీయాలి, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో బుచ్చిబాబు ఏంటంటే క్లియర్గా అన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఈవెన్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడట్లేదు గైస్. సో ఇందులో మెయిన్ హైలైట్స్ కూడా చాలానే ఉన్నాయి, మనం మాట్లాడుకోవాలి. బట్ ట్రైలర్ వచ్చినాక చాలా విషయాలు మాట్లాడతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఏఆర్ రెహమాన్ కూడా తన బీజిఎం కానీ, ఎడిటింగ్ కానీ అంతా ఫినిష్ అయిపోయింది. జస్ట్ ఆ ఫినిషింగ్ టచెస్ ఏవైతే ఉంటాయో లాస్ట్లో ఆ ఇంకొంచెం బెటర్మెంట్ కోసం ఇలా ప్రయత్నిస్తున్నారు అంతే తప్ప ఎక్కడా కూడా ఇంకా డిలే అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. ముంబైలో మనకి మే 18న ఎట్టి పరిస్థితుల్లో ట్రైలర్ అయితే ల్యాండ్ అయిపోద్ది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ కట్లా మనం చూడబోతున్నాం అనమాట. సో అదే గైస్, స్టే ట్యూన్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.